ఇటీవల స్టార్స్ మూవీస్ లేకపోవడంతో యంగ్ హీరోలు చిన్న హీరోలు ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అంతేకాదు వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోలకి ఈ వారం గుడ్ న్యూస్ చెబుతుందో లేదో అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న కంటెంట్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో అంతో ఇంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా రామ్దే. అనౌన్స్ చేసిన డేట్ కన్నా ఒక్కరోజు ముందే వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన రామ్ ఆ తర్వాత చేసిన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలకు ఆంధ్ర కింగ్ తాలూకాతో పోలుస్తా పెడతాను అంటున్నారు. మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 28 నుంచి 27కి ప్రీపోన్ అయి ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. దాదాపు సంవత్సరం నుంచి పెద్దగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేని కీర్తి సురేష్ ఇప్పుడు స్పీడ్ పెంచుతోంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన రివాల్వర్ రీటాని ఈ వారం థియేటర్లలోకి తీసుకొస్తోంది. డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రివాల్వర్ రాణి ఇప్పటికే ప్రమోషన్లతో ట్రెండ్ అవుతోంది. ఆ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ్లో రిలీజ్ అవుతోంది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు ధనుష్. ఈ సంవత్సరం ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ చేసిన ధనుష్ 3వ సినిమా రిలీజ్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఆనంద్ ఎల్రాయ్ డైరెక్షన్ లో ధనుష్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కి ప్రమోషనల్ వీడియోస్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్న తేరే ఇష్క్ మే శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా అమర కావ్యం టైటిల్ తో తెలుగులో కూడా విడుదలవుతోంది.